రావాలా రావాలి, త్వరగా రావాలి. అల్లటికెళ్ళి వెళ్ళండి. ఆ సైడ్ నేను వెళ్ళను, పెద్ద చెట్లు ఉన్నాయి, వాళ్ళు వెళ్తారు పెద్ద చెట్లకి. కానీ ఎక్కుతాను ఈ మొక్కలు, వాళ్ళ చేత పెద్ద చెట్లు ఎక్కిస్తాను. అంటే 3 రోజులు రెస్ట్ తీసుకున్నాను, మరి ఒకసారి ఎక్కాలంటే ఎక్కలం పెద్ద చెట్లు. పెద్ద అంటే మరీ పెద్ద ఏం కాదులే. ఈ తోటలోకి వెళ్ళంగా అక్కడ ఉంటాయి 2 చెట్లు పెద్దవి ఇంతే. మిగతా అన్నీ పర్లేదు, మాదిరి చెట్లే. ఒరే ఏం చేస్తున్నావురా చెట్టు మొదలనే? ఆకలేస్తుందన్నో. బాను ఏం చేస్తున్నావురా అక్కడ? ఏం చెప్పుకొస్తావే? 50 కాయలు పడ్డాయి కానీ ఊరుకోయాయి. ఇప్పుడు ఈ రోజుల్లో 50 కాయలు ఎక్కడ ఆడుతున్నాయి? గట్టి పడితే 30-20 కాయలు ఆడుతున్నాయేమో. అన్నీ కూడా ఆడలేదులే, 10 కాయలు ఆడుతున్నాయి ప్రజెంట్ అయితే. వచ్చి నెలలో పడతాయేమో. రా, ఇది ఏమన్నా తమిళనాడు మొక్క తోట అనుకున్నాయేటి? 100-150 దించడానికి. తమిళనాడులో అయితే మొక్క తోట భలే పెంచుతున్నారు. వాళ్ళు ఏమి ఎట్టి పెంచుతున్నారు కానీ. అంతంత గెల్ల ఎలాగొస్తున్నాయిరా. ఆహా, ఇవి చెప్పాలంటే అక్కడికంటే ఈ తోటలో బెస్ట్ తెలుసా. ఎప్పుడు అలా కాస్తుంటాయి ఇవి. అవి మరి ఏం పెడుతున్నారు అసలు విత్తనం? అది చిన్నవి కాదే గెల్లయ్యి. అక్కడ ముందు వేరేగా డిఫరెన్స్గా పెడుతున్నారా? అది ఇక్కడ కూడా పెడితే ఒకవేళ ట్రై చేస్తే పెడుతుందేమో. అడగాల, ఈసారి వెళ్తాం కదా, మళ్ళీ వెళ్తాం కదా, మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళని అడగాలి. అలా అడిగి ఇక్కడికి వచ్చి రైతులతో చెప్తాం అది ఎలా పెడుతున్నారు అన్నది. చెప్తే మంచి వెరైటీగా పెడుతున్నారా? ఏరికి దేనికో కడుతున్నారు వాళ్ళు ముందు అసలే. ఆ ఏరికే పెట్టారు ముందు, బాగా పెట్టారే. వెరైటీగా పెడుతున్నారు ముందు. ఎప్పుడు చూడలేదు మనమే, ఫస్ట్ టైం చూసాం. బెంగళూరులో కూడా అలాగే పెడతారా, కానీ బెంగళూరులో చెట్లు పెద్దవి, తమిళనాడులోనే మొక్కలు లేవా అనుకో, ఉన్నాయి కదా ఎక్కువ. నా నట్టలోకి వచ్చా. నా నట్ట ఇది ఇలాగ అడ్డు కాదు. మీరు అలాగ వెళ్ళండి, నేనైతే ఇలాగ వచ్చాను. ఏట్రా రేటు ఒకసారే పడిపోయింది. ఆ యుద్ధం వల్లేమో. తమిళనాడులో రేటు అలాగే ఉంటుంది, తగ్గలేదే. ఇక్కడ పెరిగి అక్కడ తగ్గిపోతే బాగుంది. చిన్నవి అంటే మరి బొండలు అయ్యి, మరి ఆ మాత్రం రేటు చెప్తారు వాళ్ళు. ఈ చెట్లు ఎప్పుడు ఈ 2 నేను ఎక్కువ, ఇప్పుడు మీరు ఎక్కుతున్నారు. అది వదిలే ఎక్కండి, దిగ నేనైతే ఎక్కడ పోతాను నేను. ఎప్పుడు నేను ఎక్కువ, నీ 2 అలా అక్కడికి కాయలు కొద్ది దిగే తర్వాత ఎక్కుతాను మళ్ళీ దింపులో.